2015లో అఖిల్ ది పవర్ ఆఫ్ జువా సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన అఖిల్ అక్కినేని తర్వాత చేసిన సినిమాలు డిఫరెంట్ జానర్ కి సంబంధించినవి అయినా కానీ ఏవి కూడా కమర్షియల్ గా తనకు సక్సెస్ నైతే ఇవ్వలేదు. అఖిల్ అక్కినేని నటించిన లాస్ట్ మూవీ ఏజెంట్ పక్కా కమర్షియల్ మూవీ అంటూ భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో రూపొందిన ఏమాత్రం హోల్డ్ ను చూపించలేక తీవ్రంగా నిరాశపరిచి వాల్యూ బిజినెస్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేయలేక అట్టర్ డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమా టోటల్ రన్ లో కేవలం 6.9 కోట్ల రేంజ్ లోనే షేర్ మార్కును అందుకొని తీవ్రంగా నిరాశపరిచింది. అలాంటి రిజల్ట్ తర్వాత ఇక అఖిల్ పని అయిపోయిందని అందరూ అనుకున్నా ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ లెనిన్ తో అంచనాలన్నింటినీ మించిపోయే కంబ్యాక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి ముందు మరీ అంత పాజిటివ్ బజ్ ఏమీ లేదు, కానీ రిలీజ్ అయిన తర్వాత మాస్ సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని అఖిల్ అక్కినేనికి నికార్సైన మూవీగా నిలిచిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్ల పరంగా ఏజెంట్ సినిమా టోటల్ రన్ లో సాధించిన మొత్తాన్ని కేవలం లెనిన్ మూవీ మొదటి రోజు సాధించిన కలెక్షన్లతో దాటేసి దుమ్ము దుమారం లేపింది. ఏకంగా 7.26 కోట్ల రేంజ్ లో షేర్ ను మొదటి రోజే సొంతం చేసుకుని ఏజెంట్ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్లను కేవలం మొదటి రోజు కలెక్షన్లతోనే క్రాస్ చేసేసింది. ఆ రేంజ్ లో అఖిల్ అక్కినేని బాక్సాఫీస్ దగ్గర కంబ్యాక్ ను సొంతం చేసుకుని ఈ సినిమాతో మాస్ రచ్చ చేశాడు. ఇక వీకెండ్ లో ఎక్స్ట్రాడినరీ రికవరీని సొంతం చేసుకుంటున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో మినిమం హోల్డ్ ను చూపించిన అఖిల్ అక్కినేని కెరీర్ లో నికార్సైన హిట్ మూవీగా నిలిచే అవకాశం, కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాస్ కలెక్షన్ల మార్కును అందుకునే ఛాన్స్ ఎంతైనా ఉంది. మీరు ఈ సినిమా టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.